ఎంతో ఇచ్చారు, మరి తిరిగి ఇవ్వాల్సిందేగా. అందుకే పాత బాకీలన్నీ కేకేఆర్ కు ఒకేసారి తిరిగి ఇచ్చేసిన ఎస్ఆర్హెచ్ బోని అయితే కొట్టింది, కానీ బౌలింగ్ లో ఆల్అవుటా? ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఎలా జరిగిందో డిస్కస్ చేద్దామా? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోని కొట్టింది. ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయినటువంటి ఎస్ఆర్హెచ్ తమ రెండో గేమ్ లో పుంజుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ కు షాక్ ఇస్తూ గెలుపు ఖాతా తెరిచింది. కోల్కతాలో గురువారం జరిగినటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ 65 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 రన్స్ చేసింది. క్లాసెన్ 52, అభిషేక్ శర్మ 48, హెడ్ 46 రన్స్ తో సత్తా చాటారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్ తోటి బ్యాటింగ్ తోటి అదరగొట్టారు. అండ్ మంచి ఎకానమీ తోటి కూడా బౌలింగ్ చేశాడు. బ్యాట్ తో మెరిసినటువంటి నితీష్ బంతితోనూ ఆకట్టుకున్నాడు. అతనితో పాటు బౌలర్లు జయదేవ్ ఉనాద్కర్ అండ్ ఏషాన్ మలింగ విజృంభించడంతో ఛేదనలో కోల్కతా తేలిపోయింది. 16 ఓవర్లలోనే 161 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయింది. ఒక్క రఘువంశీ తప్పితే మిగతా పరుగులు అంటే రింకు సింగ్ కావచ్చు, ఫిన్ ఎలెన్ ఆకట్టుకోగా మిగతా వారందరూ కూడా విఫలమవడంతో కేకేఆర్ కు భారీ ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో కేకేఆర్ కు వరుసగా ఇది రెండో పరాజయం. తమ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయినటువంటి విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో కూడా 200 కొట్టిన ఎస్ఆర్హెచ్ కి ఓటమి తప్పలేదు. బట్ ఈసారి కూడా బ్యాటింగ్ నుంచి భారీ మద్దతే దక్కింది. గత మ్యాచ్ విఫలమైనటువంటి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పుంజుకున్నారు. కేకేఆర్ పై చెలరేగి ఆడారు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు కొడుతూ హెడ్ కూడా 21 బంతులు 46 రన్స్ చేయగా అభిషేక్ కూడా అన్ని బంతులు 48 పరుగులు చేశాడు. దీంతో పవర్ ప్లేలోనే హైదరాబాద్ స్కోర్ 80 దాటింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. హెడ్ ను కార్తిక్ త్యాగి అవుట్ చేయగా అభిషేక్, ఈశాన్ కిషన్ అండ్ దాని తర్వాత ముజరాబాని ఒకే ఓవర్లో అవుట్ చేసినా కానీ బట్ పెద్దగా దెబ్బ అయితే కొట్టలేకపోయారు. గత మ్యాచ్ లో సంచలన ప్రదర్శన చేసినటువంటి అనికేత్ వర్మ త్వరగానే అవుట్ అయ్యాడు. అండ్ ఇక స్వల్ప వ్యవధిలోనే 4 వికెట్లు పడిపోవడంతో ఎస్ఆర్హెచ్ తడబాటుకు గురైంది. కానీ హిట్టర్ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ ఇద్దరు కూడా జట్టుకు అండగా నిలిచారు. ఆచితూచి ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఇద్దరు కలిసి స్కోర్ ను 200 దాటించారు. ఈ క్రమంలోనే క్లాసెన్ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఆఖరి 2 ఓవర్లో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయినప్పటికీ 226 భారీ పరుగుల స్కోర్ చేసింది. కేకేఆర్ బౌలర్లో ముజరాబానికి 4 వికెట్లతో రాణించాడు. ఇకపోతే ఛేదనకు దిగినటువంటి కేకేఆర్ కు ఓపెనర్ ఏదైతే ఫిన్ ఎలెన్ ఉన్నాడో మెరుపు ఆరంభం అయితే అందించాడు. 7 బంతులోనే 28 రన్స్ చేశాడు. అయితే అతని దూకుడు ఎంతోసేపు లేదు. హర్ష్ దుబే అద్భుతమైనటువంటి క్యాచ్ పట్టాడు. కాసేపటికే కెప్టెన్ రెహానే కూడా 8 పరుగులతోటి పెవిలియన్ కి చేరాడు. గ్రీన్ 2 పరుగులు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. కానీ యువ బ్యాటర్ రఘువంశీ మాత్రం రెచ్చిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సరే ఎక్కడ కూడా రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. 29 బంతుల్లోనే 52 రన్స్ చేశాడు. అతనికి రింకు సింగ్ కూడా తోడంతో స్కోర్ బోర్డ్ అయితే డెఫినెట్ గా పరుగులు పెట్టింది. రింకు 25 బంతుల్లో 35 రన్స్ చేశాడు. దీంతో 11 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ 120 స్కోర్ చేసింది. వీరిద్దరూ క్రీజ్ లో ఉంటే పరిస్థితి మేబీ మరోలా ఉండేదేమో. బట్ ఈ టైంలోనే రఘువంశీ రన్అట్ రూపంలో వెర్రెను తిరగడంతో హైదరాబాద్ కు భారీ ఊరట లభించింది. కాసేపటికే రింకును కూడా నితీష్ అవుట్ చేసి టెన్షన్ తగ్గించాడు. ఇక ఆ తర్వాత కేకేఆర్ బ్యాటింగ్ కుప్ప కూలిపోవడానికి పెద్దగా టైం పట్టలేదు. నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ఏషాన్ మలింగ కావచ్చు, జయదేవ్ ఉనాద్కర్ కావచ్చు వరుసగా వికెట్లు తీస్తూ ఉన్నారు. ఇంకా అనిల్ రాయ్ 0 పరుగులు, రమన్దీప్ 10, దాని తర్వాత సునీల్ నారాయణ్ 12 జట్టును పెద్దగా కాపాడలేకపోయారు. దీంతో కేకేఆర్ 16 ఓవర్లోనే 161 పరుగుల వద్ద ఆల్అౌట్ అయిపోయింది. ఇకపోతే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానెకు ఇది 200వ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ అనమాట. అంటే ఈ ఫీట్ సాధించినటువంటి ప్లేయర్స్లలో అతను 11వ ప్లేయర్. మొత్తంగా ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే డెఫినెట్ గా ఎస్ఆర్హెచ్ ఏదైతే ఉందో చాలా వరకు ఇన్ని రోజులు కామెంట్ చేసింది, మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది బౌలింగ్. ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ మాత్రమే ఉంది, బౌలింగ్ లేదు. ఏం చేస్తారు? ఎన్ని కొట్టినా ఆల్మోస్ట్ 300 కొట్టినా సరే ఆబ్వియస్ గా అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. బ్యాటింగ్ ఎంత చేస్తే ఏంటి, బౌలింగ్ ఇంపార్టెంట్ కదా అన్నారు. బట్ ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేకేఆర్ లాంటి ఒక బలమైనటువంటి టీం ని ఆల్అౌట్ చేయడం, అది కూడా 16 ఓవర్ల లోపే. బట్ ఇలాంటి ఫిట్ డెఫినెట్ గా ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ జయదేవ్ ఉనాద్కర్, దాని తర్వాత ఈశాన్ మలింగ, హర్ష్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ మంచిగా ఉంది. మంచి ఎకానమీ తోటి వేస్తే ఆబ్వియస్ గా ఈ బ్యాటింగ్ లైనప్ కి కొంచెం బౌలింగ్ ఒక 30 to 40% తోడైనా కానీ ఆబ్వియస్ గా మ్యాచ్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. 200+ కొట్టారా, ఇక్కడ కొంచెం వీళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆబ్వియస్ గా బౌలర్స్ కూడా మంచి పర్ఫామ్ చేస్తారు. అండ్ నిన్నటి మ్యాచ్ లో అదే జరిగింది. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా కాటేరమ్మ కొడుకులు ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచారు. డెఫినెట్ గా మంచి స్కోర్ కొట్టాలి. బౌలింగ్ లో కాపాడుకుంటే కంపల్సరీ ఎస్ఆర్హెచ్ దే మ్యాచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మన నిన్న మ్యాచ్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ని
కామెంట్ చేసి చెప్పండి.